అష్టమంలోకి వచ్చినప్పుడు సింహరాశికి సంబంధించి ఈ కన్నుకి సంబంధించి బికాజ్ సన్ రిప్రజెంట్ ఆప్థమాలజీ కన్నుకు సంబంధించి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్, కళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా. మీనరాశి రిప్రజెంట్ ఫీట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్తాం. సో కాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ రేవతి నక్షత్ర ఇండికేట్ డెంటల్ రిలేటెడ్ థింగ్స్. సో డెంటల్ రిలేటెడ్ చూడండి. ఉత్తర భాద్రపద నక్షత్ర ఈజ్ కనెక్టింగ్ విత్ లార్డ్ లక్ష్మి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సడన్ వెల్త్. అండ్ 8th హౌస్లో సాటర్న్ ఉంటుంది. అత్తగారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇన్ని పారామీటర్స్ ఉంటాయి. సో జాగ్రత్తలు అక్కడ పడుతున్నాయి. మీ వ్యక్తిగతంగా ఎదగడానికి మంచి నైపుణ్యంతో లేకపోతే 10 మంది మధ్య మన్ననలో పొందడానికి స్టూడెంట్స్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ జాబ్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సింహరాశికి అయితే మొత్తం ఫేవరబుల్ అని చెప్తాను. బట్ ఇందాక చెప్పిన కొన్ని కార్నర్స్ ఉన్నాయి కదా శనికి సంబంధించి, దానికి రెమెడీస్ ఏముంటాయండి? ఇప్పుడు మీ అత్తగారిని ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ జాతకంలో చూసి చెప్పడం తప్పించి ఇందులో ఇండివిజువల్గా చెప్పేదే ఉంది. అంటే ఇక్కడ జనరల్ ఫిజిషియన్ వచ్చి ఆల్ ఓవర్గా చూస్తాడు. స్పెషలైజేషన్కి వెళ్ళేటప్పటికి ఎవరిది ప్రాబ్లం వాళ్ళది ఇండివిజువల్గానే చూపించుకోవాల్సిందే. అవునవును. సో అలాంటిది అంతే పారాసెటమాల్. సో సింహరాశికి సంబంధించి అయిపోయినట్టేనా? చాలు బాగుంది. పర్ఫెక్ట్.